కృష్ణా డెల్టాకి చంద్రబాబుకు ఒక వరం ఇచ్చారు. వాస్తవంగా కృష్ణా డెల్టాకి జూన్ జూలైలలో పంటలు వేయాలి, దానికి నీళ్లు పైనుంచి ఉండాలి. ప్రస్తుతం ఆల్మట్టి కానీ నాగార్జున సాగర్ శ్రీశైలంలో ఎండిపోయి ఉన్నాయి. అయితే గతంలో దీనికి పరిష్కారంగా స్థిరీకరణ కోసం ఏర్పాటు చేసింది గోదావరి నీళ్లను పట్టిసీమలోకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర కలిపి ఫెర్రీ దగ్గర అక్కడి నుంచి నీళ్లు కిందకి ఇచ్చేటటువంటి విధానం. మళ్ళీ ఆ విధానం గతంలో 5 ఏళ్లలో కూడా చేయలేదు. పట్టిసీమ వృధా అంటూ గతంలో ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని తానున్న 5 ఏళ్ళు అధికారంలో దాని నుంచి నీళ్లు ఇవ్వలేదు. ఇక్కడే లేట్ అయిన ఆగస్టు అట్లాగే వీటి నుంచి రిలీజ్ చేసింది, లేదా పులిచింతల నుండి నీళ్లు రిలీజ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు పూర్తిగా ఇమ్మీడియట్గా పట్టిసీమ నీళ్లు వదిలేశారు. తద్వారా ఇక్కడికి నీళ్లు వాడుకుంటాం అన్నటువంటిది జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం రాయలసీమకు కూడా ఉంటుంది. ఎట్లాగంటే ఇప్పుడు కృష్ణా డెల్టాకి పైనుండి హక్కుగా శ్రీశైలం నాగార్జున సాగర్ నుండి వచ్చే నీళ్ళని బదులుగా ఇక్కడ గోదావరి నీళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ నీళ్ళని రాయలసీమకి మళ్లించుకోవచ్చు, రాయలసీమ ప్రాజెక్టులకి మళ్లించుకోవచ్చు. నాగార్జున సాగర్ కుడి కాలువ, ఎడమ కాలువ, శ్రీశైలం కాలువలకి, పోతిరెడ్డిపాడికి వాటికి మళ్లించుకోవచ్చు. తద్వారా ఉభయ కుశలోపరి. మంచి నిర్ణయం వేగంగా తీసుకున్నందుకు అభినందనలు.